తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అద్దాల మేడ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 10 వినేద్దామండి. రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు, చదివి వినిపించేది పద్మిని. హలో, మీరు ఒంటరిగా వచ్చారా? హోటల్ గది ముందు నిలుచున్న పద్మినిని ఎవరో ఇంగ్లీష్లో పలకరించారు. అవునండి, మీరు ఈ సంవత్సరమే వచ్చారా? అదేం ప్రశ్నండి, నేను మీ ప్లేన్లోనే వచ్చాను. మీరు నాకు చాలా మంచి పని చేశారు. కాలం ముందుకు సాగుతుంటే మనవారు వెనక్కిపోతున్నారు అన్నాడు. డిగ్రీలు పుచ్చుకుని కూడా వంట ఇంటికి అంకితమవుతున్నారు. అతని మాటలతో పద్మినికి ఎంతో ఉత్సాహం వచ్చింది. మీరు ఒంటరిగా వచ్చారా? అవునండి, మా చెల్లెలు పెళ్ళి తర్వాత వస్తుంది మా ఆవిడ. అతని మాటలు భావాలు ఎంతో నచ్చాయి. పురుషులందరికీ ఆయనలాగా విశాల హృదయం ఉంటే ఎంత బాగుండును. తను మొదటనే అన్నీ చూసుకోవాల్సింది. మీకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చిందా? లేదండి. మీకు? నన్ను జిమ్నా అనే టౌన్కు పోస్ట్ చేశారు. రేపు వెళ్ళి ప్రదేశం అన్నీ చూసుకొస్తాను. దారిలో సాబాదా వాటర్ ఫాల్స్ ఉన్నాయట, చూద్దాం, వస్తారా? తప్పకుండానండి. మరెవరైనా వస్తున్నారా? మరి విశేషాలు మనకెలా తెలుస్తాయండి? గలగలా నవ్వాడు. మరి రోజు పిల్లల్ని తయారు చేసి తను తయారైంది. పేరెందుకు కానీ పక్క గదిలోని మిస్టర్ తయారై తన స్నేహితుని పిలుచుకుని వచ్చాడు. అతనిది పెద్ద ఓపెన్ కారు. వెనుక పద్మిని, పిల్లలు, ముందు వారిద్దరూ కూర్చున్నారు. కారు 10 కిలోమీటర్లు వెళ్ళింది. ఏమండి, మీరు దుస్తులు గట్రా ఏం తెచ్చుకోలేదా? చీకటి పడితే జిమ్నాలోనే ఉండాల్సి వస్తుందేమో. పద్మిని గుండె అదిరిపోయింది. నెమ్మదిగా కుదుట పడింది. ఇక్కడ ఉండడం లేదు హోటల్లో? అలాగే అక్కడ ఉంటుంది. ఆమె ఆలోచనలు పూర్తి కాకపూర్వమే కారు సాబాదా చేరుకుంది. 2 కిలోమీటర్ల దూరం నుండి జిమ్నా నారింజ తోటలు తమ పరిమళాలను వెదజల్లసాగాయి. సారవంతమైన నేలకు నిదర్శనంగా ఎటు చూసినా చెంబులంత పళ్ళు వేలాడదీస్తున్నట్లే ఉన్నాయి. కళాకారుడు తన కుంచెతో ఏ రంగు బాగుంటుందోనని చూసినట్లు ఆకుపచ్చ రంగే ఎన్నో రకాలతో నేలపై గడ్డి రూపంలో నేత్రానందముగా ఉంది. మమ్మీ, డాడీ ఉన్నట్టుండి శైలజ అరిచింది. ఉలిక్కిపడి చూసింది. ఎవరో ఒకతను వెనక నుంచి అచ్చు బలరాం లాగానే కనిపించాడు. డాడీ కాదు శైలు అన్నది ఏదో అజ్ఞాతవాణి. ఇది అన్యాయము, తండ్రికి తెలియకుండా పిల్లల్ని తీసుకురావడము అని అరిచింది. వచ్చేసామండి, దిగండి. మగవారు దిగిన తర్వాత తన ఆలోచనలను వదిలి దిగింది. కొన్ని మీటర్లు లోయలో ఉన్న ప్రదేశం చుట్టూ అందమైన మొక్కలు. 2 వైపుల నుండి నీరు పడి అవి కలిసి పారుతుంటాయి. మధ్యలో జనం కూర్చోడానికి చెక్కిన పచ్చగడ్డి, చల్లని పానీయాలు అంగళ్ళు ఉన్నాయి. చక్కని దృశ్యాలు, చల్లని పవనాలు శరీరాన్ని గిలిగింతలు పెట్టసాగాయి. మమ్మీ, నాకు కోకోకోలా సతీష్ అడిగాడు. పద్మిని పర్స్ తీసేలోగానే మిస్టర్ పర్స్ తీసి పిల్లలిద్దరికీ బిస్కెట్స్, కోకోకోలా ఇప్పించాడు. వారిద్దరూ పచ్చిక పైన కూర్చుని దూరాన ఎగిరే రంగురంగుల పిట్టల్ని చూస్తున్నారు. పద్మిని నీరు పడే చోట నిలుచుని అది కక్కే వెండి నొరగలను చూడసాగింది. ఆమె నడుం చుట్టూ చేయి పడేసరికి ఉలిక్కి పడింది. పక్కన మిస్టర్ నిలబడి ఉన్నాడు. అతను అంత చలిలోనూ అతని ఉచ్ఛ్వాస మంటల్లాగా అగుపించాయి. చెయ్యి విదిలించి కొట్టి దూరం జరిగింది. ఇక్కడెవరూ తెలిసిన వారున్నారు. అతను నవ్వడానికి ప్రయత్నించాడు. తెలిసిన వారు లేకపోతే ఏమిటి నీ ఉద్దేశం? నిప్పులు గక్కుతూ అడిగింది సరదాగా. షటప్, ఒంటరిగా వచ్చిన స్త్రీ అంటే అంత చులకనా? పద్మినికి ఆవేశంతో మాటలు పెగలడం లేదు. సారీ, అతను వెళ్ళిపోయాడు. ఆమె ఆవేశం చల్లబడినాక పిల్లల దగ్గరికి వెళ్ళింది. వారిద్దరూ తమకే సమస్య లేదన్నట్టు కిలకిలా నవ్వుతున్నారు. ఇరువురిని చెరో పక్క తీసుకుని కూర్చుంది. మాకు జిమ్నాలో పనులున్నాయి, 2 రోజులు ఉండొచ్చు, మీరు వెళ్ళిపోండి అనేసి మిస్టర్ వెళ్ళిపోయాడు. పద్మిని ఇరకాటంలో పడింది. గేటు యువతలకొచ్చి ట్యాక్సీల గురించి అడిగింది. ఇక్కడికంతా సొంత కారులోనే వస్తారండి. ట్యాక్సీలు వచ్చినా రాను పోను కుదుర్చుకుని వస్తారు, అతను చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లలను చెరో చేత్తో పట్టుకుని అసహాయంగా నిలుచుంది. జాతరలా ఉన్న జనం ఇసుకేస్తే రాలనన్నట్లు కారు ఉన్నాయి. ఏమిటి చేయడము? రాత్రంతా అడవిలో గడపాల్సిందేనా? ఇంత చలిలోనూ చెమట పట్టింది. కాస్త దూరంలో ఒక అమెరికన్ నిలబడి సిగరెట్ పీలుస్తున్నాడు. అతని పక్కనే పెద్ద పీజో కార్ నిలబడి ఉంది. బ్రదర్, నెమ్మదిగా పిలిచింది. నన్ను పిలిచారా? ఇంగ్లీష్లో అడిగాడు.
అతని కళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నాయి. అవును, మీరు సిటీ వైపు వెళుతుంటే మమ్మల్ని తీసుకుని వెళ్తారా? ఓకే, విత్ ప్లెజర్. అతను డోర్ తీసి పట్టుకున్నాడు. పిల్లలు చలికి తట్టుకోలేక కాబోలు అందులోకి జ్వరపడ్డారు. వారెక్కగానే వెనుక తలుపు మూసి ఫ్రంట్ డోర్ తీసి పట్టుకున్నాడు. తప్పదన్నట్టెక్కింది. మీరెలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగితే ఏం చెప్పాలి అన్నట్టు ఆలోచించసాగింది. అతను అలాంటి ప్రశ్నలేం అడగలేదు. ఆ ప్రదేశాన్ని వర్ణిస్తూ ఆమె భారతీయురాలని గ్రహించి భారతదేశంలో తాను చూసిన ప్రదేశాల పేర్లు చెప్పాడు. ఉదయ్పూర్ చాలా అందమైన పట్టణము. తాజ్మహల్. నిజంగా నా టూర్ సార్థకమైంది, అతను తన్మయత్వంతో చెప్పాడు. దారి పొడవునా నవనవలాడే కూరగాయలే ఉన్నాయి. కారు పట్టణం చేరుకుంది. ఎటు వెళ్ళాలి అతను అడిగాడు. మమ్మల్ని ఇక్కడ దించేయండి, టాక్సీలో వెళ్ళిపోతాము. నోనో, నాకేం పెద్ద అర్జెంట్ పనులు లేవు. హోటల్ పేరు చెప్పింది. అతను అక్కడ వదిలి ఆమె చెప్పిన ధన్యవాదాలందుకుని పిల్లల బుగ్గలు నిమిరి వెళ్ళిపోయాడు. మమ్మీ, ఆ అంకుల్ ఎటు వెళ్ళాడు? మనం ఇతని కారులో ఎందుకు వచ్చాము? సతీషారా. వెళ్ళాము వచ్చాము, మిగతా వివరాలన్నీ నీకెందుకు? కసురుకుంది. ఆ రాత్రంతా నిద్రలేక దొర్లింది. స్త్రీ పట్ల ఎంతో ఉన్నత భావాలున్నాయన్న పురుషుడు ఒంటరిగా కనిపించగానే పశువెందుకు అవుతాడు? ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఒంటరిగా వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంది. మర్నాడు ఆ మహాశయుడు వచ్చి కసికొద్దీ తన గురించి ఏం ప్రచారం చేస్తాడోనని బాధపడసాగింది. మర్నాడు ఉదయమే ఆమెకు ముఖ్య పట్టణంలోనే పోస్టింగ్ అయినట్టు ఉత్తరం వచ్చింది. స్కూల్ లొకేట్ చూసుకుని దాని పరిసరాల్లోనే ఇల్లు వెతికింది. సాయంత్రానికల్లా ఇంటిలో చేరి తేలికగా నిట్టూర్చింది. పక్కనే ఉన్న ఇథియోపియా కుటుంబము పద్మినికి ఎంతో సాయం చేశారు. ఫర్నిచర్ కొనడం నుండి పని మనిషిని కుదిర్చే వరకు. మరో రోజు వారి పోస్ట్ బాక్స్ నెంబర్ ఇస్తూ తండ్రికి ఉత్తరం రాసింది. వారం రోజుల్లో జవాబు వచ్చింది. తను వచ్చాక బలరాం వచ్చి తనను మోసగించి పెళ్లి చేశారని, కనీసము తన బిడ్డలను చూసే అవకాశం లేకుండా చేశారని, నానా మాటలు అని వెళ్ళిపోయాడట. అంతే, అందరూ క్షేమము అంటూ ముగించాడు. తండ్రికి స్నేహితురాళ్లకు 1-2 రాజేశ్వరికి కూడా రాసిందేమో. సతీష్ను శైలును ఇంగ్లీష్ స్కూల్లో చేర్పించింది. వారిని వదిలొస్తుంటే దారిలో మరో భారతీయుడు కనిపించాడు. అతని చొరవగా నవ్వుతూ మాట్లాడించాడు. ముందు ఆయన అనుభవంతో ఎవరితోనో ఎక్కువ చనువుతో మెలగరాదని నిశ్చయించుకుని ముభావంగా జవాబులు చెప్పింది. మన వారెవరైనా కనిపిస్తే ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. మీరెందుకు మొహమాట పడుతున్నారో కానీ రండి, ఇదే మా ఇల్లు. అతను అంత ప్రాధేయపడుతుంటే కాదు అనడం బాగుండదని లోపలికెళ్ళింది. చక్కని ఇల్లు, ఇంటి ముందు మొక్కలు, ఇంట్లో మెత్తని తివాచీలు, అందంగా ఉంది. అతను యూపీ నుండి వచ్చాడట. శశి, శశి, నీకో ఫ్రెండ్ను తెచ్చాను, బయట నుండి పిలిచాడు. తనయుడిదే, పచ్చగా బొద్దుగా ఉన్న ఒక స్త్రీ వచ్చింది. నమస్కారాలు చేసి చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడించింది. వారి పిల్లలు ఆ రోజే బడిలో చేరి స్పెషల్ క్లాస్ అటెండ్ అవుతున్నారట. మాకు ఇద్దరే, ఒకే తేడా, ఇరువురు ఆడపిల్లలే. ఎవరైతేనేం విద్యావంతులై ప్రపంచాన్ని అర్థం చేసుకుని ఫలానా వారి పిల్లలు అనిపించుకుంటే చాలు అన్నది. ఎగ్జాక్ట్లీ, నా అభిప్రాయము అదేనో. మా ఆవిడ రెండో అమ్మాయి పుట్టినప్పుడు ఎంత గోల చేసిందని భార్య వంక నవ్వుతూ చూశాడు. ఏదో అసంతృప్తి ఉంటుందిగా. ఆవిడ వెళ్ళి పలహారాలు కాఫీలు తెచ్చింది. వారింట్లో కాలం గడిచిందే తెలియలేదు. మీ శ్రీవారు ఏం చేస్తుంటారు? వెటర్నరీ డాక్టర్ అండి అన్నది. ఆ విషయానికంతా ప్రాముఖ్యత ఇవ్వరు. 3 సంవత్సరాలు వివాహం అన్నమాట. పిల్లలను ఎలా పంపుతారు? టాక్సీలో పంపాలనుకుంటున్నాను. చిన్నవారి ఇద్దరూను. మా ఆవిడ బడి అటువైపే. నేను ఆమెను వదిలి రోజు మీ పిల్లలను తీసుకుని వస్తాను. వద్దండి, శ్రమ దేనికి? అబ్బే, ఇందులో శ్రమ ఏముంది? కారుంది, అటు రావాల్సిన పనుంది, ఆపి ఎక్కించుకోవడం శ్రమ? ఒంటరిగా ఉన్న మిమ్మల్ని ఆదుకోవడం తోటి భారతీయుడిగా నా విధి. భార్యాభర్తలను కారులో వచ్చి వదిలిపోయారు. శనివారము పిల్లలు ఇంట్లో లేరు. పద్మిని ఆలోచనలు బలరాం చుట్టూ తిరగసాగాయి. శశిని, ఆమె భర్త చందన్ను చూస్తే తనకేదో లోటు ఉందనిపించింది. ఆ లోటును ఎక్కువసేపు మనసులో ఉంచుకోలేదు. చందన్ స్వచ్ఛంగా నవ్వుతూ మాట్లాడతాడు అనుకోకుండా వారి కుటుంబంతో పరిచయం అయింది. శని ఆదివారాలు వారింటికి వీరింటికి వారు రావడము పోవడము, ఎక్కడికైనా పిక్నిక్కి పోయినా అందరూ కలిసిపోవడము ప్రారంభించారు. మనుషులంతా ఒకలాగుండారని తెలిసింది. ఆ రోజు త్వరగా పని ముగించి బయలుదేరబోతుంటే రమేష్ సాగర్ కనిపించాడు.
అతను ఆమె కొలీగ్. అతన్ని గురించి ఎందరో ఎన్నో చెప్తారు. అవి దూరం నెట్టినా అతనిని చూస్తే స్నేహశీలి అనిపించదు. రండి పద్మిని, వదిలిపెడతాను. నోట్లో సిగరెట్తోనే మాట్లాడసాగాడు. మా ఇల్లెంత దూరమని? లిఫ్ట్ ఇచ్చానని పేరు కోసం కాకపోతే దూరం వెళ్ళేటప్పుడు నేనే అడుగుతానులేండి అంది తప్పించుకోవాలని. అయితే ఈ వారాంతంలో వేకలంగానాకు వెళ్దాం అనుకుంటున్నాము. వస్తారా? మా ఆవిడకు వంటింటికి ఎప్పుడో పరిణయం అయిందిలేండి. ఆవిడ రాకుండా రావడం మర్యాదగా ఉండదండి. ఇష్టం లేదని చెప్పరాదటండి. ఆ చందన్ పాటి చేయనా? అతని కారు సాగిపోయింది. భార్యలను ఇతరులు చూస్తేనే ప్రతివ్రతతనము మంట కలుస్తుందనుకునే పురుషులు పరస్త్రీలను ఆటబొమ్మలుగా ఎలా భావిస్తారో. పద్మిని ఇల్లు చేరేసరికి ఒక స్త్రీ పురుషులు కూర్చుని ఉన్నారు. ఎవరూ తెలియకపోయినా నమస్కరించింది. నమస్కారం అండి. ఈ నెల రోజుల నుండి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాము. మిస్టర్ థామస్ చెప్పారు. ఒక ఆంధ్ర వనిత ఉందని. తీరనే లేదు. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంటే ప్రాణం లేచొచ్చింది పద్మినికి. వారిద్దరూ కమర్షియల్ స్కూల్లో పనిచేస్తారట. మాటల్లోనే పిల్లలు వచ్చారు. ఇంటి విషయాలు, ఇతర విషయాలు ఎన్నో మాట్లాడుకున్నారు. రేపు సాయంత్రం మా పాప పుట్టినరోజు, తప్పక రండి. ఇరువురు ఆహ్వానించి వెళ్ళిపోయారు. ఆమె పేరు కోమల, అతని పేరు రంగనాథ్. మరో రోజు శశి, పద్మిని గిఫ్ట్ సెంటర్కి వెళ్ళి మంచి బొమ్మలు ప్యాక్ చేయించి తీసుకుని పార్టీకి వెళ్ళారు. ఇంచుమించు భారతీయులంతా ఉన్నారు. ప్రతి ప్రాంతం వారు ఉన్నారు. వారిని చూడగానే ఎంతో సంతోషమైంది పద్మినికి. మా ప్రాంతం ఆమె కోమల అందరికీ పరిచయం చేయించింది. ఒంటరిగా వచ్చారా? మీ వారికి సెలక్షన్ రాలేదా? భలే ధైర్యస్తులే. నాకైతే మా వారి వెంట రావడానికే భయం వేసింది. ఒంటరిగా వచ్చిన స్త్రీకి సాయం చేసే మగవారు బోలెడు మంది. మీ వారి ఓపికకు మెచ్చుకోవాలి. మా ఆయనకు అరగంట నేను కనిపించకపోతే తోచదు. ఇలా సాగిపోతున్నాయి విసుర్లు. స్త్రీజాతి వెనుకబడి ఉండడానికి స్త్రీయే కారణమని పద్మిని గ్రహించింది. వెనుకబడి ఉంటారనుకునే స్త్రీలకు పురుషుడు స్వాతంత్రం ఇచ్చి మనిషిగా చూడకపోతే అపాసు పాలవుతాడని అనిపించింది. అందరిలో మౌనం సహించడం బాగుండదని జవాబు చెప్పింది. ఇథియోపియా గవర్నమెంట్కు కావాల్సింది ఉపాధ్యాయులే. మా వారు వెటర్నరీ డాక్టర్ అన్నది. ఆహా, డబ్బు ఎక్కువ వస్తుంది. ఎలాగో డిగ్రీ సంపాదించమనండి. అలాంటి వారితో వాదించి లాభం లేదని ఊరుకుంది. ఉత్సాహంగా వెళ్ళి భారమైన మనసుతో తిరిగొచ్చింది. ఇథియోపియా స్త్రీ స్వతంత్రం చూస్తే మొదట ముచ్చటేసింది. తరచి తరచి చూస్తే పగవారికి కూడా జీవితం వద్దు అనిపించింది. స్త్రీకి స్వేచ్ఛ, స్వతంత్రాలున్నాయి. తన ఇష్టం వచ్చిన పురుషుడిని ఏరుకోవచ్చు. తనకిష్టం వచ్చిన చోట ఉండవచ్చు. సంఘ నియమాలు, కట్టుబాట్లు ఏం లేవు. అవినీతిగా గర్భం దాల్చినా అడిగేవారు లేరు. సిగ్గుపడాల్సిన పని అంతకన్నా లేదు. స్త్రీని విలాస వస్తువుగా మార్చడము వీరంత ముందుకు ఎవ్వరూ సాగలేదేమో. ప్రతి 3 ఇల్లు వ్యభిచార గృహం. ఎందుకీ గృహాలు వెలిసాయి అంటే స్త్రీకి లభించిన అధికమైన స్వేచ్ఛ వల్లనేనని చెబుతారు. 16 ఏళ్ల కన్య దగ్గర నుండి 30 ఏళ్ళు వచ్చే వరకు జీవితం పైలా పచ్చిసుగానే గడుస్తుంది. ఆ తర్వాత స్త్రీ 25 సెంట్లకు అందుబాటులో ఉన్న ఎవ్వరూ ఆమె కేసి చూడరు. గౌరవమైన యాచనకు దిగుతారు. కొన్నిసార్లు డబ్బు కోసం ఆశపడి రాక్షస పురుషుల చేతిలో హత్య గావించబడతారు. కనీసం నెలకు హత్య చిన్న పట్టణంలో అతి సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఆ చరిత్ర స్త్రీతోనే ముగుస్తుందా అంటే లేదు. ఆమెకు కలిగిన సంతానం మరీ అధ్వానంగా తయారవుతారు. మగపిల్లలు దొంగలుగాను, ఆడపిల్లలు వ్యభిచారులుగాను మారుతారు. మరీ దారుణం ఎక్కడా అంటే పొట్ట కోసం 12 ఏళ్ల అమ్మాయిలను కూడా బార్లలో పనిచేసి రాక్షస పురుషుల పాలబడి మరణిస్తూ ఉంటారు. ఆసుపత్రిలో చేర్చబడిన అమ్మాయికి గర్భకోశం నాశనం అవుతుంది. కాస్త అందాన్ని కాపాడుకున్న అమ్మాయి ఏ కుష్ఠవాది పాలో అవుతుంది. బడికొచ్చే పిల్లల్లో 100కి 5 మాత్రమే తల్లిదండ్రులుంటారు. మిగిలిన వారికి సవతి తండ్రో సౌతుల్లో ఉంటారు. ఆ సవతి ప్రేమను రుచి చూచిన పిల్లల హృదయాల్లో మృదుత్వము, హాసము, పరిహాసము, శూన్యము. వారికి ప్రపంచమంతా శత్రువులాగానే కనిపిస్తారు. అందరితో మొరటగానే ప్రవర్తిస్తారు. ఆ బడులలో పనిచేయడం కూడా కత్తి మీద సాము వంటిది. వారి మనసు నెరిగి ఎంతో సహజంగా ప్రవర్తించాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా ఉపాధ్యాయుని పని గోవింద. ఇవన్నీ చూశాక భారత స్త్రీకి ఉన్న రక్షణ ఒక విధంగా మంచిదేననిపించింది. శారీరకంగా సుఖం లేకపోవచ్చు కానీ బిడ్డలను భిక్షగాళ్లను మాత్రం చేయరు.
పద్మినికి పురుషుని అండ ఎంతో అవసరం అనిపించింది. కానీ తనంతట తానే లొంగిపోరాదనే పట్టుదల ఆమెను వదలలేదు. పద్మిని 2 సెక్షన్లకు 11వ క్లాస్కు టీచర్ చేస్తుంది. మరో 2 సెక్షన్లకు మధుర్ అనే వృద్ధుడు టీచ్ చేస్తాడు. అతనికి 55, 60 ఏళ్లుంటాయి. ఈ ఏడు ఆఖరి కూతురి పెళ్లి చేసి రిటైర్ అవుతాడట. కుటుంబం అంతా భారతదేశంలో ఉన్నారు. ఒంటరిగా ఉంటున్నాడు. టర్మ్ పరీక్షలప్పుడు అతను పద్మినిని పిలిచాడు. మనిద్దరము చర్చించాక క్వశ్చన్ పేపర్ చేద్దాము. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద గోల చేస్తారండి అన్నాడు. తండ్రి వయసులో ఉన్న అతని ఇంటికి వెళ్ళడానికి ఏమీ సంకోచం లేదు. ఉండేది ఒక్కడే అయినా పెద్ద ఇల్లు, చక్కని ఫర్నిచరు ఉంచాడు. అతని పని మనిషి రకరకాల బిస్కెట్లు, బీర్ సీసాలు తెచ్చిపెట్టింది. బీర్ చాలా లేక కాస్ట్లీ డ్రింక్ కావాలా? బీర్ వద్దు, డ్రింక్ వద్దు, కాఫీ చాలండి. అతను ఇల్లు ఎగిరిపోయేలాగా నవ్వాడు. కాఫీల కాలము ఎప్పుడో పోయింది పద్మిని. మన దేశంలో మంచినీళ్ళు, మసినీళ్ళ వంటి కాఫీ ఎలాగూ తప్పదనుకో. ఇక్కడ అమృతం లాంటి పదార్థాలు దొరకగా వద్దనడం ఏంటి అన్నాడు ఆమె జబ్బు చరుస్తూ. ఉలికిపడి అతని వంక చూసింది. తను రోజూ చూసే వ్యక్తి కాడు. అతని కళ్ళు కామదాహంతో కదులాడుతున్నాయి. చుట్టూ చూసింది. ఆ హాల్లో ఎవరూ లేరు. తనకేది రక్ష? అతను బీర్ పంచుకోవడానికి వంగగాని త్వరగా లేచి బయటకొచ్చింది. రేపు లంచ్ అవర్లో పేపర్ సెట్ చేద్దాము. అతని జవాబుకైనా ఎదురు చూడక ఇల్లు చేరింది. ఆ ఘట్టం అంతటిలో ముగియలేదు. అతను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. పద్మిని టీచింగ్ నోట్స్పై రిమార్కులు రాయడము, ఉన్నవి లేనివి కల్పించి డైరెక్టర్కు చెప్పడము మొదలుపెట్టాడు. అక్కడ అతను కృతకృత్యుడు కాలేకపోయాడు. విద్యార్థులకు పద్మినిపై గౌరవాభిమానాలు ఉన్నాయి. మరో దారి వెతికాడు కాబోలు. పద్మినికి కొన్ని రోజుల వరకు తెలియదు. చందన్, శశికళ రావడం తగ్గించారు. పిల్లల్ని వదిలి వెళ్ళిపోయేవారు. కారణం ఏమిటో కనుక్కోవాలని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శశి సంతోషంగా ఎదురువచ్చిన ఆమె కన్నుల్లో ఆవేదన స్పష్టంగా కనిపించినది. ఏం శశి, ఎందుకు కోపము? మా ఇంటికే రావడం మానేశారు? కోపం కాదు, వద్దులే, మాట మార్చింది. చెప్పు శశి, అసలు సంగతి ఏమిటో? వద్దు పద్మిని, నాకే 2-3 రోజులు బాధేసింది. విని తట్టుకోలేవు. పర్వాలేదు చెప్పు. నిజం కానిది ఎంత చేదైనా వింటాను. పద్మిని మరీ మరీ బలవంతం చేస్తే శశి చెప్పింది. 10 రోజుల క్రితము ఆ విధవ ముసలాడు మధుర్ వచ్చాడు. పైత్యపు ముసలాడు. ఈయన లేనప్పుడు వచ్చాడేమో అని ఆశ్చర్యపోయాను. పొమ్మనలేం కదా, కూర్చోబెట్టాను. నీ ప్రవర్తన మంచిది కాదట. చందంతో తిరుగుతూ అతన్ని వలలో వేస్తున్నావట. వీలైనంత జాగ్రత్తగా ఉండమని బోధించాడు. శశి, ఆ మాటను నమ్మావా? నమ్మడమా? 2 చెంపలు వాయించాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేయాలి? పెద్దవాడు. మా ఆయన విషయమే నాకు పెద్ద పట్టింపు లేదు. ఆయన తత్వం నాకు తెలుసు అని పంపించాను. మా మూలంగా నీకు అపవాదు రావడం దేనికి అని తగ్గించాము. మీ ఇంటికి రావడము అంతే. ఆయన అయితే చాలా బాధపడ్డారు. పద్మినికి బాధ, జాలి కలిగాయి. ఇంత లోకానుభావము గల పురుషుడు కూడా స్త్రీని చూస్తే నీచాతి నీచమైన ఆలోచనలకు తావిస్తాడన్నమాట. ఏం పద్మిని, నేనే మొదట చెప్పలేదు నువ్వు బాధపడతావని? నన్న మాట అన్నారని కాదు. మధుర్ లాంటి వారు ఇంత నైత్యానికి ఎలా దిగారా అన్నదే ప్రశ్న. పోనీ శశి, వాళ్ళన్నంత మాత్రాన మీరు మారడం దేనికి? వచ్చిన అపవాదు పోదుగా. నిజమే, ఆ బాధ ఉంటుందిగా అన్నది. మళ్ళీ మామూలుగా తిరగసాగారు. 2-3 సార్లు కోమల ఏదో ఆరాలు తీయబోయింది. కోమల గారు, స్నేహానికి వ్యక్తిగత విషయాలు అడ్డు వస్తాయనుకుంటే మానేయడమే మంచిది. పద్మిని మృదువుగా చెప్పేసరికి కోమల ఊరుకుంది. కాలం గడుస్తుంది. ఎక్కడో దూరాన 9 గంటలు వినిపించాయి. వారికి 9 అంటే మన లెక్క ప్రకారం 3 గంటలన్నమాట. పద్మిని ఉలిక్కిపడింది. కారిన కన్నీరొత్తుకుని ఆ రోజు నిష్పక్షపాతంగా తన తప్పెంతో, భర్త తప్పెంతో ఆలోచించింది. అందరు స్త్రీలను చూస్తుంటే తన పొరపాటు తెలిసొచ్చింది. పురుషుడి అధికారమయమై లాలింపులో ఉన్న సుఖం స్వేచ్ఛగా బ్రతకడంలో లేదు అనిపించింది. భార్యగా తాను తన బాధ్యతకు దూరమైంది. భర్తగా అతడు ఇచ్చే ప్రేమానురాగాలను దూరం చేసుకుంది. పురుషుడి మనసు భ్రమరం వంటిదంటారు. నిజంగా అతను విడాకులకు ప్రయత్నం చేస్తున్నాడా? ఎంత డబ్బు ఉన్నా శైలుకు సంఘంలో స్థానం ఉండదా? తనకు మాత్రం రాజేశ్వరికి బంధువుల సానుభూతి అయినా ఉంది. తనకది లభించదు. ఆలోచించలేక కళ్ళు మూసుకుంది. నిద్ర రాదేం? తెల్లవారిందనడానికి నిదర్శనంగా పసిపిల్ల పిలుపు వినిపించింది. బద్ధకంగా లేచింది.
లైట్ వేసి తలుపు తీసింది. ఆ పిల్ల పద్మినిని పరీక్షగా చూసింది. అమ్మోల్లే మోహితే, ఒంట్లో బాగుండలేదా అమ్మగారు? అలాంటిదేం లేదు. త్వరగా వచ్చి వార్డ్రోబ్కున్న అద్దంలో ముఖం చూసుకుంది. 10 లంకరాలు చేసినట్టుంది. వెళ్ళి బలవంతంగా కళ్ళు మూసుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. పిల్లలిద్దరూ అంకుల్ అంకుల్ అని అరుస్తుంటే మేల్కొంది. ఎదుట టేబుల్ పైనున్న గడియారం 10:30 చూపింది. లేచి చీర సర్దుకుని హాల్లోకి వచ్చేసరికి చందన్ కూర్చుని ఉన్నాడు. అతని పిల్లలు తన పిల్లలు చేరి ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు. పిల్లలకు స్నానాలు చేయించి ప్రెస్ చేసిన బట్టలు వేసిందిలా ఉంది. పద్మినికి ఇథియోపియాలో నచ్చిన గుణము పని మనుషుల సిన్సియారిటీ. బాధ్యతతో పనిచేస్తారు. ఒకసారి చెప్పిన పని పదే పదే చెప్పాల్సి ఉండదు. నమస్తే. నమస్తే. ఏమిటి మీరెన్నడూ ఇంతసేపు నిద్రపోవడం చూడలేదు? శశి ఏదో పిండి వంట చేసింది. మిమ్మల్ని భోజనానికి అక్కడికే రమ్మంది. అలాగా, కూర్చోండి, ఇప్పుడే వస్తాను. బాత్రూంకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చింది. ఇరువురు టీ తాగుతుంటే చందన్ నిన్న తను ఊరు వెళితే ఏం జరిగిందో చెప్పసాగాడు. మొన్న సాయంత్రం శశి కారు తీసుకెళ్ళింది. బెంజిన్ పోయించుకుని వచ్చిందేమో అని అనుకున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయ్యి తెమిలే వరకు ఆలస్యమైంది. త్వరగా బయలుదేరి సరిగ్గా ఆవిడ దారి పట్టాను. వాళ్ళంతా హాంటింగ్కి వచ్చి ఎదురు చూస్తారని అప్పుడే బుర్రమని కారాగిపోయింది. ఆయిల్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయ్యింది. కారుకు లాక్ వేసి అటుగా వచ్చే గుర్రపు రౌతను బ్రతిమలాడి డబ్బు ఆశ చూపి స్నేహితులను చేరుకున్నాను. అప్పటికే ఆలస్యమైంది. రాయి పొదలో ఏదో అడవి జంతువు ఉందంటే డాక్టర్ మోడార్ షూట్ చేశారు. తీరా చూస్తే ఊరకుక్క. పద్మిని తన బాధనంతా మరిచి కిలకిలా నవ్వింది. బాగుంది మీ హంటింగ్. అప్పుడే ఏమైంది? ఇంకా వినండి. రాయ్ మోడార్ దగ్గర బెంజిన్ ఉంది కదా అని వచ్చాము. రోడ్డును చేరుకునేసరికి వారి కార్లు నా కారుతో సింపతి స్ట్రైక్ చేశాయి. పద్మిని ఇంకా నవ్వుతుంది. సారీ, అనువైన టైంలో రానట్టున్నాను. ఇద్దరూ తలెత్తి చూశారు. గుమ్మంలో రమేష్ పొంగూరు నిలుచున్నాడు. అతని నోట్లో సిగరెట్ ఉంది. విలాసంగా పొగ వదులుతున్నాడు. అనువైన సమయం కోరేవారు తలుపులు వేసుకుంటారని తెలీదా రమేష్? నవ్వుతూ అడిగాడు చందన్. రా కూర్చో. రమేష్ వచ్చి కూర్చున్నాడు. పద్మిని మర్యాద కోసం నమస్కరించి మరో కప్పు టీ తెప్పించింది. నిన్న అలా లేచొచ్చారేం? నా $20 మంట కలిశాయి. నేను మొదట రానని అన్నాను. మీరు బలవంతంగా పిలుచుకుపోయారు. వెడుతున్నానని చెప్పి వెళ్ళొచ్చుగా. ఏమో, ఇంటి దగ్గర నా బిడ్డలు ఒంటరిగా ఉంటారని తలుచుకుంటే భయమేసింది. వచ్చేసాను. చందన్ గారు వెయిట్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. మరో దమ్ము సిగరెట్ లాగాడు. రమేష్. చందన్ ఆవేశంగా అరిచాడు. పద్మిని అతనిని శాంతింపజేసి నిశ్చలంగా రమేష్కు జవాబు చెప్పింది. అవును, నా కోసం ఎవరు ఎదురు చూస్తే నీకు అసూయ దేనికి? నీవు నాకు అన్నవు, తమ్ముడివి కావు, రక్షకుడివి అంతకంటే కావు. నా ఇష్టం ఉంటే మాట్లాడతాను, లేకుంటే లేదు. నీవు నీ ఫోజులంటే పరమసహ్యం. వెళ్ళిపో. దారి చూపింది. కసిగా సిగరెట్ నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దిక్కే చూస్తూ అన్నాడు చందన్. ఎందుకు వారించారు పద్మిని? వాడి మక్కలు విరగ్గొట్టేవాణ్ణి. వాడు మిమ్మల్ని ప్రోగ్రాంకు పిలిచాడా? లేదు, మోసంగా పిలుచుకుపోయాడు. కారులో ఇంటి దగ్గర దిగబెడతానని థియేటర్కు తీసుకుని వెళ్ళాడు. దరిద్రపు పీనుగా. ఒంటరిగా నివసించే స్త్రీ అంటే చులకన. అతను పద్మిని వంక చూశాడు. ఆమె కంటతడి పెడుతుంది. స్త్రీ అబల కాదు, సబల అని నిరూపించాలని నా సుఖశాంతంలే పనంగా పెట్టి జీవితంతో ఆటలాడి చిత్తుగా ఓడిపోయాను చందన్ బాయ్. చిత్తుగా ఓడిపోయాను. 2 చేతుల్లో ముఖం దాచుకుంది. ఏమిటండి, మీలో ఇంత బేలతనము ఎన్నడూ చూడలేదు. ఏమిటి చెప్పండి? అతను ఆప్యాయంగా అడిగాడు. పద్మిని తేరుకుని రాజేశ్వరి అసహాయ జీవితము తన పసి మనసుపై ఎలా ముద్ర వేసిందో, దానికి తోడు రమణి వివాహ సమస్య పురుషుల పట్ల ఒక విధమైన కసిని రేకెత్తించాయన్నది. ఏమైనా స్వతంత్రంగా ఆర్థిక శక్తిని చేకూర్చుకున్న స్త్రీకి ఏ సమస్యలు లేవని ఓ బంగారు కల సృష్టించుకుని తన సంసారమే నాశనం చేసుకున్న సంగతి వివరించింది. చాలా పొరపాటు చేశారు పద్మిని. చెడు అన్నది పురుషుడిలోనే కాదు, స్త్రీలో కూడా ఉన్నది. మంచి చెడులను సమన్వయించుకుపోతే పర్వాలేదు. కొన్నిసార్లు అలా జరగదు. మీ అత్తలాంటి దురదృష్టవంతుల జీవితాలు నాశనమవుతాయి. పురుషులను సమర్థిస్తున్నానని అనుకోకండి. నా స్నేహితుడు లక్షాధికారి. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించానంటూ ఓ బీదమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
ఒక చీర కొనడానికి ఎన్ని రోజులో కష్టపడేది. ఆ అమ్మాయికి బోలెడు డబ్బు కంటపడగానే మతిపోయింది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది. భర్త వెంట బిడియంగా క్లబ్బులకెళ్లే మనిషి ఇప్పుడు విచ్చలవిడిగా తిరుగుతుంది. స్నేహితులతో స్త్రీ పురుష భేదం లేదు. అతనివన్నీ చూడలేక ఎటో వెళ్ళిపోయాడు. అనాదిగా స్త్రీ కొన్ని కట్టుబాట్లలో ఉంది. వాటిని తెంచి బయటకు వస్తే చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి వచ్చి కళ్ళు మూసుకుంటాడే వెలుగును భరించలేక. అలా అవుతుంది. కళ్ళు మూసుకుని తప్పటడుగు వేస్తూ ఉంటారు. తప్పెవరిదైనా స్త్రీనే ఎందుకు విమర్శిస్తారో? అది స్త్రీలో ఉన్న బలహీనత. దానికి పురుషుడేం చేస్తాడో? తోటి స్త్రీయే సానుభూతితో అర్థం చేసుకోవాలి. బాధలు సమస్యలు స్త్రీ పురుషులకి ఇరువురికే ఉన్నాయి. మీ అత్తలాంటి జీవితము స్త్రీయే కాదు పురుషుడు అనుభవిస్తాడు. అయితే అతనిలో మానసిక శక్తి ఉంది. నాకెవరో అన్యాయం చేశారని కంటతడి పెట్టాడు. అదే తేడా. ఆ బాధను వ్యక్తం చేయడు. జీవిత మార్గము పరిష్కరించుకుంటాడు. అతనికి పరిష్కరించుకోవడానికి తేలికైన మార్గాలున్నాయి. స్త్రీ తను అన్యాయం చేసి వెళితే రెండో వివాహం చేసుకుంటాడు. స్త్రీకి అలాంటి అవకాశం ఏది? అవకాశము కంటే మొదట ఆచరణా శక్తి ఉండాలి కదా. తన నీడను చూసి భయపడుతుందే పద్మిని. ప్రకృతి సిద్ధంగా స్త్రీకి కొన్ని హక్కులు లోపించాయి. స్త్రీ పురుషులు ఇరువురు అవినీతిగా ప్రవర్తిస్తే దాని ముద్ర స్త్రీకి పడుతుంది. ఆ తప్పు పురుషుడిదా ప్రకృతిదా? ఇవన్నీ లోతైన విషయాలు. స్త్రీకి ఉన్న స్వేచ్ఛ స్వతంత్రాలు వారికి ఎంత నీచ స్థితికి దిగజారుస్తున్నాయో ఈ పాటికి ఇథియోపియా స్త్రీని చూశాక గ్రహించారనుకుంటాను. అధికారము పురుషుడిదే సాగుతుందని నేను ఒప్పుకోను. ఒక ఇంట స్త్రీది, ఒక ఇంట పురుషుడిది సాగుతుంది. అంత మాత్రాన మీరేదో అన్యాయమైపోతున్నారని బాధపడకూడదు. మొదట తోటి స్త్రీని ద్వేషించే గుణం మానుకోవాలి. నిజమే, స్త్రీకి స్త్రీయే శత్రువు. ఎన్నో గడిచిన సంఘటనలు గుర్తు చేసుకుంది. పద్మిని మౌనం వహించింది. కొందరైనా మీలాంటి స్త్రీలు మనోధైర్యంతో ఉంటే కొన్నాళ్లకు స్త్రీని విమర్శించే వారి నోటికి ముద్ర పడుతుందేమోనని. కానీ ప్రకృతి సిద్ధంగా ఉన్న బలహీనత ఎలా పోతుంది? అది గ్రహించే స్త్రీకి కొన్ని ఆంక్షలు పెట్టారు. మీరు సామరస్యంగా మీ వారిని మీ దారికి తెచ్చుకుని మీ ఆశయాన్ని సాధించండి. మిమ్మల్ని నలుగురు అంటుంటే మీకు మనశ్శాంతి ఉంటుందా? నిజమే చందన్ గారు. నా బాధలు భావాలు ఎవరితో చెప్పుకునే అలవాటు లేదు. ఈరోజు మీతో చెప్పుకుంటే ఎందుకో మనసు హాయిగా ఉంది, తేలిక పడింది అన్నది. డాడీ, మమ్మీ టోల్డ్ యూ టు కమ్ సూన్. చందన్ చిన్న కూతురు జ్ఞాపకం చేసింది. రండి, శశి త్వరగా రమ్మంది. నేను ఆ విషయమే మర్చిపోయాను. పని మనిషికి చెప్పి తలుపులు వేసి వెళ్ళిపోయారు. రాత్రి ఇంటికి తిరిగి రాగానే రాజేశ్వరికి పెద్ద ఉత్తరమే రాసింది. బలరాంకు 2 వాక్యాలు రాసి ముగించింది. ప్రియమైన శ్రీ బలరాంకు, ఇక్కడ నేను పిల్లలు క్షేమంగా ఉన్నాము. నీ దగ్గరకు రావాలని ప్రయత్నం చేస్తున్నాను. బుకింగ్ కాగానే కేబుల్ పంపుతాను. ఇట్లో నీ పద్మిని. అది మడుస్తుంటే హృదయం దడదడలాడింది. ఈ పాటికి బలరాం ఆలోచించలేకపోయింది. భగవాన్, నేను తెలియక ఏ తప్పు చేసినా క్షమించు తండ్రి. నా సౌభాగ్యాన్ని దూరం చేయకు. మొదటిసారి భగవంతుడిని తలుచుకుంది. అత్తయ్య చదువుకోకపోయినా ఎంత బాగా సమన్వయించింది. ఆడదాని జీవితము అద్దాల మేడ. నిజమే, ఎటు నుండి ఏ రాయి కారణంగా అకారణంగా పడినా అది బద్దలవుతుంది. ఉత్తరాలు పోస్టు చేసి ఉత్సాహంగా పిల్లలతో కబుర్లు చెప్పింది. చీకటి చీల్చుకుని పద్మిని కళ్ళు దూరంగా నిలుచున్న జనములో చూశాయి. ఆమె దేదీప్య భావాలతో సతమతమవుతుంది. బలరాం వస్తాడా రాడా? అతనిలోని సున్నితత్వము, బిడ్డలపై నుండే ప్రేమ తలుచుకుంటే వస్తాడనిపిస్తుంది. తను అతని పట్ల చూపిన నిర్లక్ష్యం తలుచుకుంటే రాడు అనిపిస్తుంది. పిల్లలిద్దరూ నిద్ర కళ్ళతో ఏదో అడుగుతున్నారు. మమ్మీ, తాతయ్య, అమ్మమ్మ అందరూ వస్తారా? శైలజారా. డాడీ వస్తాడు. సతీష్ తెలిసినట్టు చెబుతున్నాడు. అర్ధరాత్రైనా విమానం దిగేవారిని ఆహ్వానించేందుకు విపరీతంగా వచ్చారు జనము. మెడలో బ్యాగు, చెరో చేత్తో పిల్లల్లో పట్టుకుని నడుస్తుంటే అడుగులు తడబడుతున్నాయి. దూరంగా ఏం కనిపించడం లేదు. శాంతాక్రాజ్ విమానాశ్రమం మిడుకుమంటూ కనిపించింది. చిక్కినట్టు కనిపించారు. రంగు తగ్గిపోయింది. బుగ్గలు పీక్కిపోయాయి. ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉత్సాహంగా ఉన్న బలరాం మారిపోవడానికి తనే కారణమా? తడబడుతూ అతన్ని సమీపించారు. అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకుంది. అతను కూతుర్ని అమాంతంగా ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. రెండో చేత్తో కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. తొలుత ఆడపిల్లలంటే పడని బలరాం కూతురంటే అంత ప్రేమ చూపుతాడే?
నిజంగా నిరసన కాదు, తమాషా కంటారు. తనకే అలా అనిపించింది. అన్నీ లోతుగా ఆలోచిస్తున్నానని అనుకుంది. జనము తోస్తుంటే అందరూ ముందరు కదిలారు. సామాన్లు చీటీలు తీసి అన్నీ తెచ్చుకుని బయటకొచ్చారు. బలరాం కుదిర్చిన టాక్సీ డ్రైవర్ ముందుకొచ్చాడు. సతీష్ కారు ముందు సీట్లోకి దూకి కూర్చున్నాడు. సామాన్లు డిక్కీలో పెట్టించి కూతురుతో వచ్చి కూర్చున్న బలరాం వడిలో వాలిపోవాలని బలమైన కోరిక కలిగింది పద్మినికి. అతన్ని చూసిన సంతోషంతో మనసంతా స్తంభించినట్టే అనిపించింది. అతడు జరిగి కూతురికి పడుకోవడానికి చోటిచ్చాడు. అతని స్పర్శ ఏదో లోకాలకు తీసుకుపోయింది. ఇంత తీయని అనుభవాలకు దూరంగా రాయిలా ఎలా ఉండిపోయింది తను? టాక్సీ వేగంగా దూసుకుపోయి హోటల్ ముందాగింది. శైలు తండ్రి వడిలో నిద్రపోయింది. శైలు లేవబోయింది. వద్దులే, నిద్రపోనియ్యి, నేనే ఎత్తుకుని తీసుకుని వస్తాను. కూతుర్ని భుజంపై వేసుకునే టాక్సీలో నుండి సామాన్లు దింపించి టాక్సీ వాడికి డబ్బులిచ్చాడు. అక్కడున్న హోటల్ బాయ్ సామాన్లన్నీ పైన పెట్టాడు. వేడి టీ తెమ్మని పైకి వెళ్ళాడు. అతని వెనకాల పెళ్లి కూతుర్లా నడిచింది పద్మిని. కూతుర్ని పడుకోబెట్టి బుగ్గపై మరోసారి ముద్దు పెట్టుకున్నాడు. టై వదులు చేసుకుంటూ కొడుకును పిలుచుకుని దగ్గర కూర్చోబెట్టుకుని వాడు చెప్పే వయసుకు మించిన కబుర్లు వింటూ కూర్చున్నాడు. బాయ్ టీ తెచ్చాడు. పద్మిని లేచి కప్పులోకి వంచి టీ కలిపింది. పళ్ళున్నాయి, తింటావా బాబు? కొడుకును అడిగాడు. నాకు నిద్ర వస్తుంది డాడీ. 2 గుక్కలు టీ తాగి అలాగే పడుకున్నాడు. భార్యాభర్తలు మౌనంగా టీ తాగారు. ఎంత ప్రయత్నించినా పద్మిని ఒక్క మాట మాట్లాడలేకపోయింది. నేల చూపులు చూస్తుంది. అతని ముందు లజ్జితురాలైంది. ఏనాడు లేదు. తొలిసారి కలిసినప్పుడు కూడా ధైర్యంగానే ఉంది. మిన్నీ, పద, డ్రెస్ మార్చుకుందో గాని. బలరాం భుజాలపై చేతులేశాడు. ఎవరినో చూసి ఏమో అనుకుని ఆయనను దూరం చేసుకున్నాను. ఎంత మంచి గుణమైనది. తను వస్తున్నానని తెలియగానే అన్నీ మర్చిపోయారు. అతని చేతుల్లో వాలి బావురుమన్నది. ఏమిటిది? ఏమైంది? అలాగే గుండెలకు చేర్చుకుని అడిగాడు. ఆమెను ఆ స్థితిలో ఊహించుకోలేదు. అబలత్వము ఎప్పుడూ చూడలేదు. అతను కరిగిపోయాడు. ఏమిటిది మిన్నీ? ఊరుకో. ఎన్నో చెప్పాలనింది కానీ అతనేమీ చెప్పలేదు. ఏదో తెలియని మైకంలో ఇరువురు చాలాసేపు అలానే ఉండిపోయారు. అతను తేరుకుని ఆమె ముఖము తన వైపుకు తిప్పుకున్నాడు. మాట్లాడు మిన్నీ, ఎన్నాళ్ళయింది నీ మాటలు విని? మొదట నా ప్రశ్నకు జవాబు చెప్పండి అన్నది కళ్ళు తుడుచుకుని. అడుగు. ఆ ప్రశ్న అతనికి ముందే తెలుసును అన్నట్టుగా చిన్నగా మందహాసం చేశాడు. ఆమె కొంచెం దూరం జరిగింది. విడాకులు ఇవ్వాలని అనుకున్నారా? మీతో అంత చనువుగా తిరిగిన స్త్రీ ఎవరు? ఈసారి కంఠంలో రోషం కనిపించింది. అతను ఫక్కున నవ్వాడు. విశాల భావాలు గల అమ్మాయిలలో ఎంత అసూయో! ఆమెను దగ్గరకు తీసుకుని అనురాగంతో హృదయానికి హత్తుకున్నాడు. తన సొంతమైన బొమ్మను ఎవరో లాక్కుపోతున్నారన్నంత గట్టిగా చిన్నపిల్లలు హత్తుకుంటారే, అదే భావన, అదే చేష్ట. చెప్పు మిన్నీ, ఇంత ప్రేమ నా కోసం దాచి పరాయి స్త్రీ కన్నెత్తి చూస్తే పారిపోతాననుకునేదానువు నాకు దూరంగా ఎలా ఉండగలిగావు? వదలండి. నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదు? ఆమె ఎవరు? ఎంత నిష్ఠూరమైనా భరిస్తాను. నిజం చెప్పండి. అయితే కూర్చో. మధ్యాహ్నం బండి లేటు, అలసటగా ఉంది. తను సోఫాలో కూర్చుని పక్కనే చోటు చూపాడు. వెళ్ళి కూర్చుంది. ఆ స్త్రీ మీ రాజేశ్వరి అత్తయ్య కల్పనామూర్తి. అంటే? అర్థం కానట్టు చూసింది. నేను ఎల్లో రాజంతా చూసొస్తున్నాను. రాజేశ్వరి పిన్ని రమణి కూతుర్ని తీసుకుని మీ ఇంటికి వెళ్తూ ట్రైన్లో కనిపించింది. మన విషయం తనను కలిచివేస్తుందని చాలా బాధ వ్యక్తం చేసింది. తనెలాగో నిన్ను రప్పిస్తానని, నన్ను మూర్ఖంగా ప్రవర్తించమని బ్రతిమలాడింది. అలాగేనన్నాను. తనేం చేయబోతుందో చూచాయిగా చెప్పింది. నీ గుణగుణాలను పొగిడింది. నాకు మాత్రం నమ్మకం లేదు. పిచ్చిది పిన్ని అనుకున్నాను. కానీ 15 రోజులు గడవక పూర్వమే నీ ఉత్తరం వచ్చింది. ముగించి నవ్వాడు. అయితే ఇంత మోసం చేసి రప్పించిందా? ఏం వచ్చినందుకు బాధగా ఉందా? ఊహు. అత్తయ్యకింత తెలివి ఎప్పుడొచ్చిందా అని నవ్వింది. అమ్మయ్య, ఇప్పటికైనా ముఖాన నవ్వు వెలిసింది. నడుము చుట్టూ చేయి వేశాడు. మనము చిన్నపిల్లలము కాము. చిన్న విషయానికి బోలెడు సందేహాలు వెళ్ళబుచ్చుతూ ప్రశ్నలు అడిగే 2 పిల్లలున్నారు. ఆ మాత్రం తెలీదా? వాళ్ళు మేల్కొన్నప్పుడు అచ్చు పెద్దవాడిలాగానే ప్రవర్తిస్తారులే. అతని కౌగిరిలో నిశ్చింతగా నిద్రపోయింది. విదేశంలో ఒక్కనాడైనా కంటి నిండా నిద్రపోలేదు. ఉదయం లేస్తూనే పిల్లలు ఇరువురు ఇథియోపియా కబుర్లు మొదలుపెట్టారు. డాడీ, అక్కడంతా చెక్కనేలే.
మరేమో ఆడాళ్ళు తలకు బట్ట చుట్టుకుంటారు, నెయ్యి తలకు రుద్దుకుంటారు, వాసన. ముఖం చిట్లించాడు. మీ పుత్రుడు ఇలాంటివి మాట్లాడే చుట్టుపక్కల వారితో పోట్లాట తెచ్చేవాడు. నవ్వుతూ ఫిర్యాదు చేసింది పద్మిని. మరేం చేస్తాము, తలకిందులుగా వచ్చింది. అబ్బాయికి నీ గుణము, అమ్మాయికి నా గుణము వచ్చాయి. చూడు మా అమ్మ ఎంత బాగా కూర్చుందో. కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు. పద్మిని రోషంగా చూడలేదు, సంతోషంగా నవ్వింది. నాన్నగారికి టెలిగ్రామ్ ఇవ్వండి, నేను వస్తున్నట్టు చెప్పే వచ్చాను. ఆయన బొంబే వరకు వచ్చేవారే. ఈ మధ్య బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది, ప్రయాణాలు వద్దన్నారట డాక్టరు. నాకు రాయలేదేమిటి? ఆతృతగా చూసింది. నువ్వు కంగారు పడాల్సినంత పెద్ద జబ్బేమీ కాదు. అయినా స్టేషన్లో బంధువులు మిత్రులు దర్శనమిస్తారులే. ప్రతి పనితో ఒంటరిగా చేయక చేయూతనిచ్చే భాగస్వామి ఉందని నిశ్చింతగా ఉంది. స్త్రీ జీవితం కూడా ఇలాగే కాపాడుకుంటే అందమైనది, సుఖప్రదమైనదిగా ఉంటుంది. భర్తకు తను బహుమతిగా తెచ్చిన వస్తువులు తన ముందు పెట్టింది. ఆమెకు భయం పట్టుకుంది. ఆనాడు చెక్కు పంపిస్తేనే తిప్పి పంపిన మనిషి ఈరోజు తనకెదురుగా ఇన్ని పెడితే అంగీకరిస్తాడా? ఇవన్నీ నాకే. నవ్వుతూ అన్నిటినీ చూశాడు. నచ్చాయా? తీసుకుంటారా? ఆత్రంగా అడిగింది. చాలా బాగున్నాయి మిన్ని, ఎందుకు తీసుకోను? ఇది వరకు చెక్కు పంపితే అది వేరే, మధ్యలోనే తుంచేశాడు. అప్పుడు నీ సంపాదన నాకు చూపాలనే గర్వంతో పంపావు. ఇప్పుడు మంచి మనసుతో తెచ్చావు. ఎలా తెలిసిందో? దానికంతా మంత్రముందిలే. ఉపహారం తెచ్చింది. అందరూ తీసుకున్నారు. పద్మినికి తృప్తి, సంతోషంతో కడుపు నిండిపోయాయి. ప్రతి నిమిషం ఫీల్ అయ్యేది ఏమిటో తెలిసొచ్చింది. తండ్రిని, అత్తను చూడాలని మనసు ఆరాటపడసాగింది. అత్తయ్యకు తనంటే ఎంత ప్రేమ! ఎదుట మనిషి ఉన్నాడని మర్చిపోలేదు. భర్త మాటలకు ఇటు తిరిగింది. డాడీ, నాకు రాకెట్ కొనవా? అమ్మ కొంటే అవన్నీ తనవే అంటాడు సతీష్. శైలు ఫిర్యాదు చేసింది. నాకు గన్ కావాలి డాడీ, సతీష్ అడుగుతూ వచ్చాడు. పదండర్రా, ఏం కావాలో తొందరగా కొనేసుకోండి, స్టేషన్కి వెళ్ళాలి. పిల్లలు తొందరగా వెళ్ళి అక్కడ కారిడార్లో నిల్చున్నారు. పద్మిని అన్ని పెట్టెలు సర్దేసింది. ఏం కావాలో చెప్పు మిన్ని. ఆమె చెంపకు చెంప జోడించి అడిగాడు. ఏమిటి అల్లరి? అవతల పిల్లలున్నారు. మరి ఏం కావాలో చెప్పరాదు? మీరే 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 కావాలి అన్నది గొణుగుతూ, స్రవించే అశ్రువులను తుడుచుకుంటూ. భర్తకు కనిపించకూడదని ముఖం పక్కకు తిప్పుకుంది. అద్దాల మేడ నవల సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.